చెఫ్ ఇంకెంతసేపు? చూసా గుమగుమలు ఆడుతుంది. ఇంకా 10 minutes. ఇప్పుడే వాటర్ వదిలినాయి. సో 10 minutes. వాటర్ అయితే వదిలేయంట పంపులో నుండి. పరోటా కొడతాడు చూడు, కొత్త పరోటా అలా కొడుతున్నాడు దీన్ని. చెఫ్, చిన్న చెఫ్ అన్నమాట. రూమ్లో కొత్త పరోటా చేస్తున్నాం అబ్బా మేము. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు నేను ఇల్లీగల్గా హాస్టల్లో చికెన్ అయితే కుక్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ఓనర్ అయితే ఇక్కడ కుకింగ్ ఇంకా ఇండక్షన్, ఐరన్ బాక్స్ ఇవేం యూజ్ చేయకూడదు అని చెప్పింది. బట్ ఈరోజు నేనైతే ఇల్లీగల్గా కుక్ అయితే చేయబోతున్నాను. బట్ ఇక్కడ ఎవరికి తెలియకూడదు, లేదంటే వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు. సో నేను యూజ్ చేస్తున్నాను, వాళ్ళు కూడా యూజ్ చేస్తే నన్ను బయటికి తరిమేస్తారు ఇంకా. సో అలా ఏం లేకుండా ఎవరు తెలియకుండా వి విల్ కుక్ హియర్. స్టార్ట్ చేద్దాం మరి. చికెన్ అయితే తీసుకొని వచ్చా, ఇది 1/2 kg అయితే తీసుకొని వచ్చా. ఇది వచ్చేసి 120 రూపీస్ పడ్డది. అండ్ దాంతోపాటు చికెన్ మసాలా కూడా తీసుకుని వచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొరియండర్ పౌడర్ అంట. సో కొత్తిమీర, లెమన్, ఆనియన్స్, టమాటా అంతా కలిపి ఇది వచ్చేసి 35 రూపీస్ పడ్డది. సో ఇది వచ్చేసి 20 రూపీస్ పడ్డది మనకి. నేను ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా డిన్నర్ బాక్సెస్ అయితే ఇంకా రాలేదు. సో వెయిట్ చేద్దాం ఇంకొంతసేపు. ఆనియన్స్ కట్ చేసి కళ్ళ నుండి నీళ్ళు కూడా వస్తుంది. సో ఇంకా టమాటోస్ కట్ చేద్దాం. ఆనియన్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా టమాటోస్ కట్ చేద్దాం. ఫైనల్లీ మన కట్టింగ్ అయితే అయిపోయింది. చూడు మంచిగా కట్ చేసి ప్యాజ్, టమాటా, కొత్తిమీర, మిర్చి. కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. చికెన్ అయితే వాష్ చేసి పెట్టాము. సో చూడు అన్ని బోన్ పీసులే ఉన్నాయి. ఐ లవ్ బోన్ పీసెస్. మీలో ఎంతమంది బోన్ పీస్ ఇష్టమో కామెంట్ చేయండి. కుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సామాన్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర. అంటే ఇది కస్తూరి మేతి, గరం మసాలా, చిల్లీ, ఇది ఆయిల్, గుల్లి, జింజర్ పేస్ట్. మనమైతే చికెన్ ఫ్రై అయితే కుక్ చేయబోతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ డిన్నర్లోకి మాకు పన్నీర్ కర్రీ అయితే ఉంది. అది చూడు అప్పుడే గార్లిక్ పేస్ట్ వేసేసిండు. అది బ్రౌన్లోకి వచ్చాక వేయాలి. నేను కుకింగ్ చేస్తా అని చెప్తే వాడు వినట్లేదు. వాడికి నమ్మకం లేదంట, వాడే కుక్ చేస్తున్నాడు. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను యాజ్ ఎ చెఫ్గా. ఇది బ్రౌన్లోకి వచ్చినట్టు ఇంకా అందులో ఆయిల్ లేదురా అంటే వాడు వినట్లే. చూడు ఎక్కడ ఎక్కడ చెఫ్ మాటకి విలువ లేదు ఇక్కడ. చెఫ్ అనేటోడు చేస్తాడండి, ఆర్డర్ లేడు. అరే నేను చేస్తా అని చెప్తే వాడే చేస్తున్నాడు. చూడు కష్టపడుతున్నాడు. అప్పుడే వాసన వచ్చేస్తుంది. వీడు చూడు ఏదో అంటున్నాడు, చేయరా అంటే. ఈ విండో నుంచి అయితే వ్యూ అయితే మస్తు ఉంటుంది. మెట్రో రావట్లేదు, ఇంకా ట్రాఫిక్ కూడా లేదు ఈరోజు. మెట్రో వస్తుందో రాదో చూడాలి. సో ఇలా కొంతసేపు ఇది క్లోజ్ చేసి పెడితే టమాటాలు ఉడుకుతాయి అన్నమాట. అదే బాయిల్ అవుతాయి ఇట్లా త్వరగా. సో అందుకని ఇలా పెట్టేసాము. వెయిట్ చేద్దాం. మెట్రో అయితే వచ్చింది.
వీడు కష్టపడుతున్నాడు ఇవన్నీ చేస్తూ. క్లోజ్ చేయరంటే వీడు విన్నాడు ఎందుకో. పరోటా కొడతాడు చూడు, కొత్త పరోటా అలా కొడుతున్నాడు దీన్ని. చెఫ్, చిన్న చెఫ్ అన్నమాట. రూమ్లో కొత్త పరోటా చేస్తున్నాం అబ్బా మేము. సో ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేయబోతున్నాము. అది టైం పడుతుందిగా కుక్ అవ్వడానికి. సో మళ్ళీ చికెన్ 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 పీసెస్ చూడు మంచిగా కట్ చేసిండు. తెలియదు కానీ బాగా కట్ చేసిండు. ఫ్రెష్ కోడి నా కోసం బలి ఇచ్చారు వాళ్ళు. నాకు తినబుద్ధి అవ్వట్లే. ఇంకా ఇప్పుడు పసుపు వేస్తున్నాడు. సెకండ్ ఐటమ్ వచ్చేసి ఏంటది, గరం మసాలా. తక్కువ వేరే పడట్లేదు, ఘాటు రావాలి తింటుంటే. వేసి 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 ఘాట్ అంతా ఇక్కడ ఉండదు. సాల్ట్, వీడు ఓవర్ యాక్షన్ తగలయ్యా. సో మనమైతే తిప్పుదాం దీన్ని. ఏం పని చేయకపోతే బాగోదు అసలే. రావటమే లేదు, ఇది కష్టమే. ఇది ఇలా అయితే ఇది కొరియాండర్ పౌడర్ ఇంకొంచెం వేరే అది ఇంకా ఇలా చాలు. ఈ వీడియో మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత కష్టపడుతున్నాడు అనుకుంటారు. నన్ను కష్టపడేది వీడు, పేరు నాకు. మరి పసుపు ఎక్కువ వేశాడు. కారం వేరే అంటే కారం కాకుండా పసుపు ఎక్కువ వేసాడు ఆవిడ. సో ఈ పీసెస్ కుక్ అవ్వడానికి మనం ఒక 5 to 10 minutes అయితే ఇట్లనే వదిలేద్దాం. తర్వాత మళ్ళీ ఒకసారి అలా తిప్పుదాం, రొటేట్ చేద్దాం దాన్ని. సో అప్పటి వరకు రెస్ట్ తీసుకుందాం మనం కొంచెం. ఈరోజు నా తమ్ముడు గారిని క్వశ్చన్ అడుగుదాం. మాస్టర్ చెఫ్ అయిపోయింది కదా, చిన్న క్వశ్చన్ అడుగుదా. ఏం చేస్తున్నాడా? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై చేస్తున్నాడు, చికెన్ కర్రీ చేయడానికి. గైస్ వాడు చెప్పింది చికెన్ ఫ్రైయే. తెచ్చింది ఒక టమాటా తెచ్చాడు, ఒక ఆనియన్ తెచ్చాడు, చిల్లీ రాలే, ఇంకా అంతే. అదంతా తెచ్చి కర్రీ చేయమంటున్నాడు. యానికి వస్తాడు, అందుకు ఫ్రై చేస్తాడు. కర్రీ అయినా ఫ్రై అయినా తినేది ముక్కలే కదా. సో నేనైతే ఫ్రై ప్రిఫర్ చేస్తా కర్రీ కన్నా. ఎలాగనో నేను కర్రీ తిన్నాను, ఓన్లీ పీసెస్ తింటా. సో ఇంకెంతసేపు ఇది ఉడుకుతూనే ఉంది. టైం ఏమో 9 అయిపోయింది, ఆకలేమో సంపుతుంది. ఇంకెంతసేపు చెఫ్ని అడుగుదాం. చెఫ్ ఇంకెంతసేపు? చూసినా ముఖం అలా ఆడుతుంది. ఇంకా 10 minutes. ఇప్పుడే వాటర్ వదిలినాయి. సో వాటర్ అయితే వదిలేయంట పంపులో నుండి. సో వాటర్ అయితే వస్తున్నాయి అందులో నుండి, చికెన్ నుండి. ఇంకొంతసేపు వెయిట్ చేయాలి, ఇంకా టైం పడుతుంది. ఇంకా పచ్చిగానే ఉంది. చికెన్ ఫ్రై రెసిపీ అయితే వీళ్ళకి చూసి ఫాలో అవుతున్నా. ఎవరు అనూస్ కిచెన్ అంట. తను చేసేది చూడాలో తను చూడాలో అర్థం కాకుండా ఉంది. దీన్ని చూస్తున్నా, చేసే విధానం చూస్తుంటే మళ్ళీ అతను మధ్యలో ఇలా వచ్చేస్తాను. మధ్యలో ఏం చేయాలి? ఇలా అయితే కష్టం. చికెన్ ఎలా వస్తుందో తెలియదు కానీ ఆ వీడియో అంతా తన్ని చూడడానికి అయిపోయింది. ఇప్పటికి 3 to 5 times అయితే పైకి కిందికి స్క్రోల్ చేస్తూ చూస్తున్నాను. కుకింగ్ చూడలే, తను చూస్తా కూర్చున్నా. కుకింగ్ ఎలా వస్తుందో తెలియదు మనకి. తను అంటాను, మనం కూడా అన్నాం. ఇది ఎక్స్పెక్టేషన్స్, మనం రియాలిటీ చూపిద్దాం. ఫుల్ పడిచం పట్టింది. పొద్దున్న మార్నింగ్ నుంచి ఇలానే ఉంది. హెల్త్ ఎందుకో బాగాలేదు, కానీ చికెన్ తినాలనిపిస్తుంది. వాసన వచ్చేస్తుంది, కోడి పిలుస్తుంది తిందురా తిందురా అని. తినకపోతే బాగోదు. సో ఇంకెంతసేపు రా, ఆకలి చంపేస్తుంది మాలికు. ఇంకెంతసేపు? కరెక్ట్ టైంకి కరెంటు కూడా పోయింది. ఎవడికి చెప్పాలి మా బాధలు? చెయ్యక చికెన్ చేద్దామని చూస్తే ఒక సైడ్ కరెంటు కూడా పోయింది. వెయిట్ చేద్దాం ఎంతసేపు అవుతుందో. ఇప్పటికే 9:30 వరకు అవుతుంది. ఆకలేమో కడుపులో చంపేస్తుంది ఒక సైడు. ఇంకెంతసేపు గురు? రారా.
10 minutes తర్వాత కరెంట్ అయితే వచ్చింది. సిచ్యువేషన్ ఏందో చూద్దాం. ఇలా ఉంది. ఇంకొంచెం కుక్ చేయాలి, దీన్ని టేస్ట్ చేద్దాం ముందు. ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఇది కొంచెం కారం ఉంది, పల్లె ఇంకా కుక్ అవ్వాలి. కుక్ అనావు వీడు చూడు ఇట్లా లెమన్ పారేసిండు. ఏం చెప్పాలి వీడికి? మళ్ళీ చెఫ్ అవుతాడంట. చెఫ్ సీక్రెట్ చెఫ్ సీక్రెట్ ఉంటుంది. చికెన్ ఇంకా కుక్ అవుతూనే ఉంది. ఇంకా అది పచ్చిగా ఉంది. వాడు వాటర్ వేయాలంటే వేయలేదు ముందు. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ కుక్ చేస్తున్నారు కొంచెంసేపు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలో అర్థం కావట్లేదు. సో అప్పట్లోపల నేను నాకు డిన్నర్లోకి ఏమి ఇచ్చారో చూపిస్తాను. సో ఇదైతే జీరా రైస్ చూసారు ఎలా ఉందో. పన్నీర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి రైతా చూసారా, వాటర్ ఎంత ఉందో. వాటర్గానే ఉంది అంత. ఇందులోకి చికెన్ ఫ్రైతో అయితే ట్రై చేస్తాను. సో అది కుక్ అయ్యే లోపల టైం పడుతుంది. సో ఆ లోపల మనం అంత ఓవరాల్ అరేంజ్మెంట్ అయితే చేద్దాం. ఫైనల్లీ చికెన్ అయితే కుక్ అయిపోయిందంట. టేస్ట్ చేద్దాం ఫస్ట్. ఆహా, వాసనకి జంపర్ మే పంపర్. టేస్ట్ చేద్దాం. బాగుందా? సో ఇది చికెను, రైస్, పన్నీర్. సో ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ అవ్వాలి కదా. సో అందుకే ఎక్కువ పోర్షన్ చికెన్, పన్నీర్, లిటిల్ బిట్ ఆఫ్ రైస్. ఇందులో కొంచెం లెమన్ అనేది పిండితే టేస్ట్ చేద్దామా? ఫస్ట్ బైట్. టేస్ట్ అయితే బాగుంది. చికెన్ బాగా కుక్ అయింది. ఇంకా దాంతోపాటు పన్నీర్ వేసుకుని తింటే మస్తు ఉంది. నా తమ్ముడు గారిని అడుగుతాను ఎలా కుక్ అయింది, వాడి కదా చేసింది. ఎలా ఉంది? సో చికెన్ అయితే బాగా కుక్ అయింది అండ్ టేస్ట్ కూడా మస్తు ఉంది. సో మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో కానీ మీ కజిన్స్తో అలా ఎప్పుడన్నా చికెన్ కుక్ చేయడం లేదంటే బిర్యానీ కుక్ చేసుకుని తిన్న మూమెంట్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.